Good morning to all of you. Welcome to MNR Skills channel. SSC Public Examination Model Paper Explanation from July 2020 New Version Single Pattern Paper Mathematics Paper Marks Division Paper 1 and 2 Time 3 hours 15 minutes Maximum Marks 100. అంటే జూలై 2020 నుంచి కొత్త వెర్షన్లో మోడల్ పేపర్ సింగిల్ ప్యాటర్న్లో మీకు ఎగ్జామ్స్ నిర్వహించడానికి ప్రభుత్వం వారు ఆమోదం తెలపడం జరిగింది. అందులో భాగంగా ఇంతవరకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ మార్క్స్ డివిజన్ ఏ విధంగా ఉంటాయో, పేపర్ 1 అండ్ 2 నుంచి ఎలా క్వశ్చన్స్ వస్తాయో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని మూలంగా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వీక్షించే అవకాశం లభిస్తుంది. మోడల్ పేపరు చూద్దాం. మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం, బోత్ మీడియమ్స్. టైం 3 hours 15 minutes, 3 గంటల 15 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ 100. సింగిల్ ప్యాటర్న్ పేపర్ అన్నమాట. సెక్షన్ 1లో ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్స్ 1 to 6 పేపర్ 1 నుండి వస్తాయి. ఇవి 6 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 7 to 12 పేపర్ 2 6 మార్క్స్ పేపర్ 2 నుండి వస్తాయి. ఇవి 12 1 12 మార్క్స్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ సెక్షన్ 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్స్ 13 to 16 పేపర్ 1 నుండి 8 మార్క్స్. క్వశ్చన్ నెంబర్స్ 17 to 20 పేపర్ 2 8 మార్క్స్. 8 2 16 మార్క్స్. ఇక్కడ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి సెక్షన్ 2 నుంచి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్స్ 21 to 24 వరకు పేపర్ 1 నుండి 16 మార్క్స్. ఈ 4 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్స్ 25 to 28 పేపర్ 2 నుండి 16 మార్క్స్. 4 4 16, టోటల్గా 8 4 32 మార్క్స్. అంటే ఈ సెక్షన్ 3 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. సెక్షన్ 1 నుంచి 12 క్వశ్చన్స్, సెక్షన్ 2 నుంచి 8 క్వశ్చన్స్, సెక్షన్ 3 నుంచి 8 క్వశ్చన్స్. నెక్స్ట్ సెక్షన్ 4 ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఇవి. దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఇక్కడ వీటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అది లేదా ఏదో ఒకటే దానికి రాయాలి. సెక్షన్ 1 2 3కి ఇంటర్నల్ చాయిస్ ఉండదు, ఎన్ని ఇస్తే అన్నీ రాయాలి. ఇప్పుడు చూడండి, దీనిలో క్వశ్చన్ నెంబర్స్ 29 to 30 పేపర్ 1 నుంచి వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ 16 మార్క్స్. అలాగే క్వశ్చన్ నెంబర్స్ 31 to 32 పేపర్ 2 నుండి వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్కి 8 మార్క్స్ చొప్పున 16 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 33 పేపర్ 1 and 2 ఏదైనా రావచ్చు, దేని నుంచి అయినా రావచ్చు, 8 మార్క్స్ అనమాట. 5 8 40 మార్క్స్. 5 8 40 మార్క్స్. అంటే క్వశ్చన్ నెంబర్ 1 to 33 అంటే 1 నుండి 33 వరకు క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 మార్కులకి కేటాయించింది. సెక్షన్స్ 4 ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్కి మీరు కనీసం అరగంట చొప్పున, హాఫ్ అన్ అవర్ కేటాయించినట్లయితే మీరు టైం కరెక్ట్గా రాయగలరు, టెన్షన్ లేకుండా రాయగలరు, ఫ్రీగా రాయగలరు. ఇందులో చూద్దాం ఇప్పుడు సెక్షన్ వైజ్ మార్క్స్ డివిజన్. సెక్షన్ 1 ఆబ్జెక్టివ్ ఆన్సర్ క్వశ్చన్స్ 12 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ అన్నమాట. అలాగే సెక్షన్ 2 నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. అలాగే సెక్షన్ 3 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 32 మార్క్స్. ఇవి 8 క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ చొప్పున 32 వస్తాయి. అలాగే సెక్షన్ 4 ఎస్ఏ ఆన్సర్ క్వశ్చన్స్, ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 8 మార్క్స్ చొప్పున 40 మార్క్స్ కేటాయించారు. టోటల్ 100 మార్క్స్ అనమాట. డూ అండర్స్టాండ్? అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు మోడల్ పేపర్స్ తెలుగు మీడియంలోను అలాగే ఇంగ్లీష్ మీడియంలో ఎలా ఉంటాయో చూద్దాం. ఎస్ఎస్సి బోర్డు పేపర్ 10th క్లాసు మోడల్ పేపర్ మ్యాథమెటిక్స్. టైం 3 hours 15 minutes. మ్యాక్సిమం మార్క్స్ 100.
ఇన్స్ట్రక్షన్స్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ఏ సెపరేట్ ఆన్సర్ బుక్లెట్. మీకు ఇచ్చినటువంటి 24 పేజీల బుక్లెట్లో ఆన్సర్స్ని సెపరేట్గా రాయాలి. ద క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 4 సెక్షన్స్ అండ్ 33 క్వశ్చన్స్. మీకు 4 సెక్షన్ నుంచి 33 క్వశ్చన్లు ఉంటాయి. వాటి నుంచి ఆన్సర్స్ రాయాలి. దేర్ ఈజ్ అన్ ఇంటర్నల్ చాయిస్ ఇన్ సెక్షన్ 4. సెక్షన్ 4లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే లేదా అని ఇస్తాడు, అందులో ఏదో ఒకటే రాయాలి. రైట్ ఆన్సర్ నీట్లీ అండ్ లెజిబులీ. దస్తూరిగా తప్పులు లేకుండా రాయండి. ఇప్పుడు సెక్షన్ 1 ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ 1 word ఆర్ ఫ్రేజ్. ఒక మాటలో సమాధానం రాయాలన్నమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇఫ్ ఎనీ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ మోర్ దాన్ వన్స్ ద ఆన్సర్ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్. చూడండి ఇక్కడ అందులో అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. 12 ones are 12 marks. 12 ఒకటిలో 12 మార్కులు ఇవి. క్వశ్చన్ నెంబర్ 1 ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ అన్ ఎంప్టీ సెట్ ఈజ్ A 0, B 1, C 2, D 3. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద ఫాలోవింగ్ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ డాష్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 log 10, log 100, log 1000 etc. are in dash progression. Question number 4 if A is equal to set of 3 5 and B is equal to set of 2 4, then find A intersection B. Question number 5 find the common ratio of GP root 2, root 8, root 32 etc. Question number 6 choose the correct answer satisfying the following statements. Statement A 2x cube plus 3 root x minus 5 is not a polynomial. Statement B 0 of the polynomial 2x minus 3 is equal to 3 by 2. 1 both A and B are true. 2 A is true, B is false. 3 A is false, B is true. 4 both A and B are false. Question number 7 slope of the line x is equal to 3 is A sin 0 degrees, B cos 90 degrees, C tan 90 degrees, D tan 0 degree. Question number 8 find the area of a semicircle whose radius is 7 centimeters. Question number 9 match the following: A sin theta, B cos theta, C tan theta. 1 by secant theta, 2 sin theta by cos theta, 3 1 by cosecant theta. A1 B2 C3, B A2 B2 C1, C A3 B1 C2, D A2 B1 C3. Question number 10 what is the probability to pick a jaw card from a deck of cards? 11 the mean of x plus 3 x minus 3 is dash. 12 the point lies in Q1 is A 3 minus 2, B minus 3 5, C 7 1, D minus 6 minus 3. Section 1 answers the number of subsets of an empty set is answer n of 5 is equal to 0. Number of subset of an empty set is equal to 2 power n. 2 power 0 is equal 1. Answer is B correct. The number of zeros of the following graph of the polynomial is dash. Answer the number of zeros is 1. Log 10, log 100, log 1000 etc. are in dash progression. Arithmetic progression. అంక శ్రేణి అనమాట ఇది. ఇక్కడ చూడండి ఇందులో 1 2 3 ఎక్సెట్రా అని వస్తున్నాయి కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. 4th one if A is equal to set of 3 5, B set of 2 4, then find A intersection B. A intersection B is equal to 5. Find the common ratio of GP is to root 2, root 8, root 32 etc. Given GP is equal to next ratio is equal to R is equal to T2 by T1 is equal to T3 by T2.
that implies root 8 by root 2 is equal to root 32 by root 8 is equal to 2. Answer is 2. Sixth, choose correct answer satisfying the following statement. Statement A is both A and B are true. Both A and B are true. Seventh one, slope of the line x is equal to 3 is. Answer is C. Slope of the line x is equal to 3 is undefined and therefore tan 90 degrees. Tan 90 degrees. C. Correct. Next 8. Find the area of semicircle whose radius of is 7 centimeters. Radius r is equal to 7 centimeters. Area of semicircle A is equal to pi r square by 2. ఫార్ములాను ఉపయోగిస్తే మనకి 77 స్క్వేర్ సెంటీమీటర్స్ వస్తుందన్నమాట. 77 చదరపు సెంటీమీటర్లు. క్వశ్చన్ నెంబర్ 9. మ్యాచ్ ద ఫాలోవింగ్. మ్యాచ్ ద ఫాలోవింగ్లో మనకి కరెక్ట్ అయిన ఆన్సరు సి. కరెక్ట్ అయిన ఆన్సరు సి. A3B1 C2. A3B1 C2 అంటే A3 అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై కొసికెంట్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సీకెంట్ థీటా, tan theta ఈజ్ ఈక్వల్ సైన్ థీటా బై కాస్ థీటా అనమాట. A3B1 C2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. What is the probability to pick a jaw card from a deck of cards? Answer. Required probability is equal to P of E is equal to 4 by 52 is equal to 1 by 13. Question number 11. The mean of x plus 3 x minus 3 is. Answer x. Mean is x plus 3 plus x minus 3 by 3 is equal to 3x by 3 is equal to x. Question number 12. The point lies in Q1 is. Answer C. Plus 7 plus 1. Section 2. Note. Answer all the questions. Note 2. Each question carries 2 marks. 13. So that log 1000 is equal to 3 log 2 plus 3 log 5. 14. Draw the rough graph for x is equal to y. 15. Find the roots of the quadratic equation x square plus 4x plus 5 is equal to 0. 16. Find the volume of sphere of radius 2.1 centimeters. 17. In triangle ABC, BC parallel to DE and AD by DB is equal to 3 by 5, AC is equal to 5.6 centimeters. Then find the value of AE. 18. Find the value of 2 tan 30 degree by 1 plus tan square 30 degree. 19. Write all the possible outcomes when 3 coins are tossed at a time. 20. Write the formula to find the median of group data and explain the terms in it. Section 2 answers. 13. So that log 1000 is equal to 3 log 2 plus 3 log 5. LHS is equal to log 1000 is equal to log 5 cube into t cube is equal to log 5 cube plus log 2 cube is equal to 3 log 5 plus 3 log 2 is equal to RHS. 14. Draw the rough graph for x is equal to y. The rough graph of x is equal to y. Next to 15. Find the roots of the quadratic equation x square plus 4x plus 5 is equal to 0. Given quadratic equation is equal to x square plus 4x plus 5 is equal to 0. Formula. Sutra. X is equal to minus b plus or minus root b square minus 4ac by 2a. Here a is equal to 1, b is equal to 4, c is equal to 5 is equal to minus 4 plus or minus root 16 minus 4 into 1 into 5 by 2 into 1 is equal to minus 4 plus or minus root 16 minus 20 by 2 is equal to minus 4 plus or minus root minus 4 by 2. Roots are imaginary. Therefore, roots are imaginary. Minus 4 plus root minus 4 by 2, comma minus 4 minus root minus 4 by 2. Question number 16. Find the volume of sphere of radius 2.1 cm. Given radius r is equal to 2.1 cm, volume of sphere is v is equal to 4 by 3 phi r cube is equal to 4 by 3 into 22 by 7 pi value 22 by 7 into 2.1 into 2.1 into 2.1 is equal to 38.808 cm cube. 17th. In triangle ABC, BC parallel to DE and AD by DB is equal to 3 by 5. AC is equal to 5.6 cm. Then find the value of AE. Solution of BC parallel to DE and AD by DB is equal to 3 by 5 and AC is equal to 5.6 centimeters.
picture. AD by DB is equal to AE by EC is equal, that implies 3 by 5 plus 1 is equal to AE by EC plus 1. అంటే ఇరువైపులా +1 యాడ్ చేయగా కలుపుగా అనమాట. ఇప్పుడు 3 + 5 by 5 is equal to AE plus EC by EC. 8 by 5 is equal to AC by EC. EC is equal to AC into 5 by 8. EC is equal to AC value 5.6 into 5 by 8 is equal to 3.5. Therefore, AE is equal to AC minus EC is equal to 5.6 minus 3.5 is equal to 2.1 centimeters. Question number 18. Find the value of 2 tan 30 degree by 1 plus tan square 30 degree. Solution. 2 tan 30 degree by 1 plus tan square 30 degree is equal to 2 into 1 by root 3 by 1 plus 1 by root 3 whole square. Is equal to 2 by root 3 by 1 plus 1 by 3 is equal to 2 by root 3 by 4 by 3 is equal to 2 by root 3 into 3 by 4 is equal to root 3 by 2. Question number 19. Write all the possible outcomes when 3 coins are tossed at a time. When 3 coins are tossed at a time, all possible outcomes are HHHS, 3Hs, or HHT, or HTH, or THH, or HTT, or THT, or TTH, or TTT, respectively. Question number 20. Write the formula to find the median of grouped data and explain the terms in it. Median is equal to L plus n by 2 minus CF by F into H. L is equal to lower boundary of median class. N is equal to number of observations. CF is equal to cumulative frequency of class preceding the median class. F is equal to frequency of median class. H is equal to class size. Section 3. Note, answer all the questions. Each question carries 4 marks. 8 4 that 32 marks. 21. If A is equal to x such that x is a natural number less than 10, b is equal to x such that x belongs to n, and 4 less than x less than 10, then find 1 A union b, 2 A intersection b by using Venn diagram. 22. So that A1 A2 A3 etc. and form on AP where n is defined as an is equal to 3 plus 4n, and find sum of the first 15 terms. Next, 23. Write the following sets in the set builder form. A is equal to set of 3, 6, 9, 12. B is equal to set of 2, 4, 8, 16, 32. C is equal to set of 5, 25, 125, 625. D is equal to set of 1, 4, 9, 25, etc. 100. 24. Find 10th and nth term of GP 5, 25, 125, etc. Question number 25. Find the coordinates of midpoint of line joining the point sin 45 degree, tan 30 degree, cos 45 degree, cot to 60 degrees. 26. In two concentric circle, a chord a length 24 centimeter of larger circle becomes a tangent to the smaller circle whose radius to 5 centimeter. Find the radius of the larger circle. 27. So that the point A0, B minus A0, C0, A root 3 are the vertical of a equilateral triangle. 28. AB and CD are respectively arcs of two concentric circle of radius 21 centimeter and 7 centimeter with center O. If angle AOB is equal to 30 degree, find the area of shaded region. Use phi is equal to 22 by 7. Section 3 answers. Question number 21. If A is equal to set of x such that x is a natural number less than 10, b is equal to x such that x n belongs to n, and 4 less than x less than 10, then find solution. A is equal to set of 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే బిలో 10 అనమాట. b is equal to set of 5, 6, 7, 8, 9 4కి 10కి మధ్యలో ఉన్నవి. అలాగే a ఇంజిన్ b is equal to set of 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Venn diagram A union B. A intersection B is equal to
set of 5, 6, 7, 8, 9. Venn diagram. Next, question number 22. Show that A1, A2, A3, etc. AN form an AP, where is defined as an AN is equal to 3 plus 4n and find sum of the first 15 terms. Given AN is equal to 3 plus 4n, AN is equal to A1 is equal to 3 plus 4 into 1 is equal to 7, A2 is equal to 3 plus 4 into 2 is equal to 11, A3 is equal to 3 plus 4 into 3 is equal to 15. Common difference is equal to 4. A1, A2, A3, etc. are in AP. Sum of the first 15 terms. S15 is equal to n by 2 into 2a plus n minus 180. And 15 by 2 into 2 into 7 plus 14 into 4. 15 by 2 into 14 plus 56 is equal to 15 by 2 is equal to 7 into 70 is equal to 525. Question number 23. Write the following sets in the set builders form. Answers. A is equal to x such that x is a multiple of 3 and less than 13. 2. B is equal to set of such that x such that x is equal to 2 power p, 0 less than p less than 6, p belongs to n. 3. C is equal to x such that x 5 power p, 0 less than p less than 5, p belongs to n. Fourth, D is equal to x such that x p is equal to p square, 0 less than p less than 11, p belongs to w. 24. Solution. Given GP is 5, 25, 125, etc. A is equal to 5, R is equal to T2 by T1 is equal to 5. Nth term is equal to Tn is equal to A into R power n minus 1. Tn is equal to 5 into 5 power n minus 1 is equal to 5n. 10th term is equal to T10 is equal to 5 into 5 power 10 minus 1 is equal to 5 into 5 power 9 is equal to 5 power 10. Question number 25. Answer is solution. Given points sin 45 degree, tan 30 degree, cos 45, cot 60 degree is equal to 1 by root 2, 1 by root 3, 1 by root 2, 1 by root 3. Midpoint of the line joining the given points x1 plus x2 by 2, y1 plus y2 by 2 is equal to 1 by root 2, 1 by root 3. 26th answer. Solution. Radius of a smaller circle is equal to 5 cm. Length of the chord is equal to AB is equal to 24 centimeters. OM perpendicular to AB. So AM is equal to MB is equal to 12 centimeters. In triangle OA square is equal to OM square plus M square. Pythagorean theorem. OA square is equal to 5 square plus 12 square. OA square is equal to 164. OA is equal to 13. Radius of larger circle OA is equal to 13 centimeters. 27. Solution. Given A is equal to A0, B minus A0, C0, A root 3. Distance root x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal. AB is equal to 2a, BC is equal to 2a, CA is equal to 2a. Now AB is equal to BC is equal to CA. Therefore, triangle ABC is an equilateral triangle. 28th solution. Area of the shaded region is equal to area of the sector OAB minus area of the sector OCD is equal to 30 by 360 into pi into 21 whole square minus 30 by 360 into pi into 7 square. Simplify cheste then answer is 308 by 3 centimeter square. Do you understand? Section 4. Answer all the questions. Note 2. Each question carries 8 marks. Note 3. There is an internal choice for each question. 5 8 are 40. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. అలా ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంది అంటే ఒక్కో దాంట్లో ఏ బి అని ఇస్తాడు, ఏ కానీ బి కానీ రాయాలన్నమాట. అలా ప్రతి ప్రశ్నకు 8 మార్కులు కేటాయించడం అనేది. ఇవి క్వశ్చన్స్ బాగా అర్థం చేసుకుంటూ వీటికి ఆన్సర్స్ కూడా చేయగలగాలి. ఇందులో ఆన్సర్స్ కూడా పెట్టడం జరిగింది. అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం మోడల్ పేపర్లో 2 గంటల 45 నిమిషాలు కేటాయించడమైంది. ఆ 2 గంటల 45 నిమిషాల్లో 15 నిమిషాలు క్వశ్చన్ పేపర్ చదవడానికి, 2 గంటల 30 నిమిషాలు క్వశ్చన్ పేపర్ని ఆన్సర్స్
రాయడానికి. క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ 2 గంటల 30 నిమిషాలు మాత్రమే కేటాయించడమైనది. అంటే మీకు 35 నిమిషాలు మ్యాక్సిమం పడుతూ ఉంటుంది. ఒక్కో సెక్షను 4 సెక్షన్లు 4 35లు మీకు ఇంచుమించు సరిపోవచ్చు. లేదా అటు ఇటు 40 నిమిషాల వరకు కొన్ని తీసుకొని ఒకటి 30 నిమిషాలు తీసుకొని అలా కూడా ఆన్సర్ చేయగలగాలి. బాగా మీరు అర్థం చేసుకుంటూ ప్రతిదానికి జవాబు రాయడం ప్రయత్నం చేయాలి. వచ్చిన వాటికి ముందు ఆన్సర్స్ చేయండి. ప్రతి ఒక్కరూ మ్యాథ్స్ కిట్తో ఎగ్జామ్ హాల్కి అటెండ్ అవ్వాలి. అలాగే 33 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే 100కి 100 మార్కులు సంపాదించగలరు. ఆల్ ద బెస్ట్.